42% కోటా అమలు చేయడానికి రాజకీయ చిత్తశుద్ధి అయితే ఉండాలి. అదేవిధంగా ఏంది రిజర్వేషన్లు మొత్తం 50% మించకుండా చేసుకోవాలంటే సుప్రీంకోర్టు ఏం విధించింది అని అంటే పరిమితి ఉన్నది. దానికి ఒకవేళ ఈ 50% మించితే కనుక తమిళనాడు తరహాలో అంటే 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసుకొని ఉంటుంది. ఇవన్నీ ఏవి జరగలే. వీళ్ళు ఏమంటారు, ఆర్డినెన్స్ పెట్టేసినాం, మేము క్యాబినెట్ ఆమోదం తెలిపేసినాం, మేము ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుపుతాం, చర్చ జరిపి మేము ఇది బిల్లు పాస్ చేసుకుంటాం అన్నట్టుగా అంటున్నారు. సో చేసుకోండి, కానీ మరి కేంద్రం ఒకటి ఉన్నది, కేంద్రం ఒకటి ఉన్నది, భారతీయ రాజ్యాంగ వ్యవస్థ ఒకటి ఉన్నది. మరి మనం దాన్ని ఫాలో కావాలి. అక్కడి నుంచి ఒత్తిడి తీసుకురా. ఏం చేసిరా అంటే క్లియర్గా ఏం చేసిరా అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలకు సంబంధించినటువంటి ముడి సరుకు మొత్తం తీసుకొచ్చారు. అంతే, తీసుకొచ్చి మేము చేస్తున్నాం, ఇస్తున్నాం, ఉచితంగానే పంచుతాం, ఉచితంగానే చేస్తామని అంటున్నారు అన్నట్టు. తీసుకొచ్చి ఈ విగ్రహాలకు సంబంధించిన దూది కావచ్చు, మట్టి కావచ్చు, లేకపోతే సున్నం కావచ్చు, డంగు కావచ్చు, అంతా తెచ్చిర్రు. తెచ్చి పెట్టిండ్రు. ఇదంతా బొమ్మ లెక్క తయారు చేస్తుండ్రు. కానీ ఆ బొమ్మ ఏం కావాలి, కొనేటోళ్ళకి అవసరం ఉన్నది. మధ్యలో ఒక ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి కదా, అది క్లియర్గా అమలు కావాలి. అది ఈ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి పోవాలని అంటే, కానీ వీళ్ళు తెచ్చుడే కానీ చేసుడు లేదు, ఏం లేదు, అంటే కార్యాచరణ లేదు వీళ్ళ దగ్గర. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఇది చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్ బీసీలకు చెందాలి, అమలు కావాలి, ఆర్డినెన్స్ సక్సెస్ఫుల్గా కావాలంటే ఫస్ట్ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రం కూడా ఒప్పుకోవాలి. మీరు బిల్ పాస్ చేసుకొని మీరు పెట్టండి, మేము దానికి సంబంధించిన ఏమైనా సవరణలు ఉంటే మేము చేస్తాం, మేము ఆమోదం తెలుపుతాం, మేము కూడా అగ్రీ చేస్తాం అని చెప్పేసి కేంద్రం తెలిపాలి. అటువంటి ఏమీ లేకుండా వీళ్ళు ఏదో తూతూ మంత్రంగా వీళ్ళు చేసుకొస్తున్నారు. ఇప్పుడు ఇదేంటి అని అంటే ఎలక్షన్ల మోకల్నే దెబ్బ పడిపోతుంది. దీని మీద ఎలక్షన్ల కోసమే తీసుకొస్తున్నారు. ఇది ఆగిపోతుంది. నేను చేసినాం, కాంగ్రెస్ పార్టీ చేసింది అని అన్నది చెప్పుకోవడానికే తప్ప ఇది నిజంగా జరుగుతుంది అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఎవరికి లేదు. ఎవరన్నా ఉంటారంటే మాట్లాడదాం, మాట్లాడదాం. నిజంగా మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం, మీరు పెట్టబోయే బిల్లు ప్రకారం మీరు పాస్ చేస్తా అంటారు కదా, దాని ప్రకారం మాట్లాడుకుంటే నిజంగా 42% రిజర్వేషన్లు కనుక బీసీలకు దక్కుతాయా అని అంటే మీరు దక్కుతాయి అనడానికి మీరు చెప్పదలుచుకున్న అంశాలు ఏందో చర్చిద్దాం రండి. అసలు ఇట్లా జరుగుతుంది, ఏం చేస్తారు? ఇవన్నీ నిజంగా ఇక్కడ రాసిరు కదా, మోచేతికి బెల్లం పెట్టి నాకూరే అన్నట్టు. ఒకసారి ట్రై చేయరు వాళ్ళన్నా చూస్తా, ఉట్టినన్ను అందుకోరు ఒకసారి చూస్తా మోచేని. అట్లా ఉన్నది అన్నట్టు. ఇక అరిచేతుల ఆకాశాన్ని అంబరాన్ని చూపించినట్టు ఉన్నది అన్నట్టు. అవుతుందా? అరిచేతులు చూపించనీకి అవుతుందా? ఇవన్నీ ఇవి అంటే చేస్తామనడే కానీ చేసులు లేదు, ఇచ్చులు లేదు అన్నట్టు. పెడతామనడే కానీ పెట్టులు లేదు, ఇచ్చులు లేదు అన్నట్టు. ఈ వ్యవహారం అంతా ఇది అన్నట్టు. దయచేసి ఇటువంటివి చేయకండి. తెలంగాణ ప్రజలకు కావాల్సింది వాళ్ళకి ఇవ్వండి. మీరు కదా చెప్పింది, మీరు ఇస్తా అన్నారు కదా. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో 10వ తారీఖు 11 నెల 2023 ఏమన్నారు? కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లు పెంపు చేస్తామని అన్నారు. వినండి సుమా, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లు పెంపు చేస్తామని అన్నారు. ఇంకోటి ఏంది, స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 23 నుంచి 43% పెంచుతాం. పంచాయతీలు మున్సిపాలిటీలలో దాదాపుగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం కల్పిస్తూ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేస్తామని చెప్పిండ్రు. ఇంకోటి ఏమన్నారు, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ నిర్వహణ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షణ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో మాట్లాడి 10వ తారీఖు 11వ నెల 2023లో మాట్లాడినటువంటి ముచ్చట్లు ఇవన్నీ కూడా. ఇక చూసుకుంటే ఈ 50% గోడను కూలగొడతాం. 30వ తారీఖు నాడు 4వ నెల 2020లో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మేము కులగణన చేసి చూపిస్తామని పార్లమెంట్లో చెప్పాము. కోటాపై కట్టినటువంటి 50% కృత్రిమ గోడను కూలగొడుతున్నాం. తెలంగాణలో లక్షల మందితో సంప్రదించి ప్రశ్నలను ఖరారు చేశాం. కులగణను పక్కాగా చేయడంతో పాటు 50% దాటొద్దన్న పరిమితిని కూడా కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% కోటా కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవన్నీ. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా కల్పిస్తాం. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. గమనించిరా సుమా,
ఇంకో చూడరి, ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవి. ఏది సమగ్ర ఇంటి సర్వేపై శాసనసభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మీరు ఒకసారి పోయి రికార్డ్స్ ఉంటే చూడండి. ఏమన్నారు? స్థానిక ఎన్నికల్లో 42% కోటా చేస్తాం. ఏది రాష్ట్రంలో త్వరలో జరగనున్నటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా కల్పిస్తాం, అందుకోసం రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. ఇది ఎవరన్నమాట? రేవంత్ రెడ్డి గారు అన్నమాట.